ఏంటి పుష్ప 2 బాహుబలిని రికార్డ్స్ ఏమైనా బీట్ చేసే అవకాశం ఉందా? అంటే బాహుబలి వేరన్నా పుష్ప అనేది వేరు. సో అది బీట్ చేస్తారని అయితే నేను చెప్పను, కానీ సినిమా అయితే ఖచ్చితంగా బిజినెస్ బాగుంటుంది. పరంగా అంటే లుక్స్ అని కాదు, బిజినెస్ పరంగా ఇప్పుడు నేషనల్ వైడ్ బాగా హైప్ క్రియేట్ అయింది కదా, బిజినెస్ పరంగా బీట్ చేసే అవకాశం ఉందా? అంత బిజినెస్ పరంగా అయితే బీట్ చేయదని నేను అనుకుంటున్నాను. అంటే అది నా అభిప్రాయం, బీట్ చేయదని. ఎందుకని అంటే సినిమా ఆడియన్సే కదా మెయిన్ వచ్చేది. అంటే లైక్ బాహుబలి యొక్క రీచ్ అనేది చాలా వెళ్ళింది, అంత రీచ్ అయితే పుష్ప వెళ్ళేదని నా నమ్మకం. ఇప్పుడు అల్లు అర్జున్ లుక్ అది బాగా హైప్ క్రియేట్ చేసింది. ఇక్కడికంటే కూడా నేషనల్ వైడ్ బాగా అక్కడ మీ ప్రతి సీరియల్స్లోని వాటిల్లోని షోస్లోని పుష్పాన్ని తీసుకుంటున్నారు. సో అది ఎలాగా అనిపిస్తుంది మీకు? అంటే ఒక నేషనల్ వైడ్ హీరో అయ్యాడు కదా, అది చాలా హ్యాపీ అండి. ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా గెటింగ్ ఫేమ్ ఇన్ ద డిఫరెంట్ ఏరియాస్ అనేది చాలా హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే టాలీవుడ్ యాక్టర్ కాబట్టి అతను యాక్టింగ్ కానీ, ఇప్పుడు అతని యొక్క డెడికేషన్ కానీ అండ్ చాలా బాగుంటుంది కాబట్టి ఫీలింగ్ హ్యాపీ. యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ హ్యాపీ. పుష్ప 1లో సాంగ్ సమంత సాంగ్ చాలా సూపర్ హిట్. సెకండ్లో శ్రీలీల సాంగ్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాను సెకండ్ పార్ట్లో. అంటే మనం ఎప్పుడు రాలేని దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇలా బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని వచ్చిన తర్వాత దాన్ని మనం కంపేర్ చేయొచ్చు. అరే ఆ సాంగ్ ఇలా ఉంది, ఇది ఇలా ఉందని. రాలేదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయడమే, బాగుంటుందని అనుకుంటున్నాం, వెయిట్ చేస్తున్నాం. అంటే శ్రీలీల డ్యాన్స్లో ఎరగొడుతుంది కదా. అవును. అంటే దానివల్ల శ్రీలీలను తీసుకున్నాను అనుకోవచ్చా? అంటే ఎప్పుడు ఒక యాక్టర్ని తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క పాజిటివ్స్ ఉంటే కదా తీసుకుంటారు. స్పెషల్ సాంగ్ అంటే ఖచ్చితంగా డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ తనైతే ఇవ్వగలదని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ బాగా హైలైట్ పుష్ప 1లో. సెకండ్ మ్యూజిక్ కూడా బాగానే వస్తుందని అనుకుంటున్నారా? అంటే విన్నవి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొద్ది ప్రాబ్లం అయితే తమ్మన్ కూడా కొంత పార్ట్ చేశారని చెప్పి. సో కాంబినేషన్ అయినా ఆ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్తో అండ్ మ్యూజిక్తో ఖచ్చితంగా సినిమాకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒక గెటప్, ఒకటి అమ్మవారి గెటప్ చాలా హైలైట్ అయింది. అది స్టోరీకి బాగా యాప్ట్ అవుతుంది అనుకుంటున్నారా? బాగా ఖచ్చితంగా అండి. అందరూ ఏమంటున్నారంటే అది లాస్ట్ 15 మినిట్స్లో వస్తుంది అండ్ దట్టు సీన్ అయితే చాలా బాగుంది. జాతరలో ఉన్న ఫైట్ కానీ చాలా హైప్ ఇస్తున్నారు, చాలా బాగుంటుంది అంటున్నారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అండి. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ జాతరలోని ఆ రెడ్ టింట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ వల్ల రెండో దానికి బడ్జెట్ అనేది పెంచి ఇంకా అన్న హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఇంకా బాగా తీస్తున్నారని అనుకుంటున్నారా అసలు? అంటే ఇప్పుడు ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు యూట్యూబ్ వీడియో ఉందనుకోండి, ఒకటి మంచి వ్యూస్ వెళ్ళాయి అంటే రెండో వీడియో కూడా మంచి వ్యూస్ రావాలని కెమెరా క్వాలిటీ పెంచుతారు కదా. అలాగే వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెంచుకొని అండ్ ప్రమోషన్ కూడా ఎక్కువ చేసుకుంటున్నారు. ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ గుడ్ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ.